హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మేము క్రికెట్ స్టేడియంకి వెళ్ళాం కదా, ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్కి లేసి 5కి క్రికెట్కి వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను. తర్వాత ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ. ఇంకా బీరకాయ తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కు అయితే పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వాటిని మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టాను అనమాట. అవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేస్తాను. బీరకాయ కర్రీ కోసం పోపు అయితే పెట్టేశాను. ఫస్ట్ జీలకర్ర, ఇంకా దీంట్లోకి పెసరపప్పు ఉంటుంది కదా, సాయి పెసరపప్పు, ఆ పెసరపప్పు వేసాను. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి వేసేసాను. తర్వాత బీరకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటిని అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మా మావయ్య గారితో మేము స్టేడియంకి వెళ్ళాం కదా ఎర్లీ మార్నింగ్. అక్కడ వాకింగ్కి అందరూ రిటైర్ అయిన వాళ్ళందరూ వాకింగ్కి వస్తున్నారన్నమాట, బ్యాచ్. దాని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అందరూ కలిసి ఒకేసారి వాకింగ్ మాట్లాడుకుంటూ పోతాం. ఎంత ఫాస్ట్గా వెళ్తారో. మళ్ళీ షటిల్ ఆడుతున్నారు, అంటే రిటైర్ అయిన బ్యాచ్ వాళ్ళు ఉంటారా. అవన్నీ చేసినవి చూసినవి అక్కడ ఉన్నప్పుడు. మీరు ఎందుకు పోతారు వాకింగ్కి? కాస్త ఈ కాళ్ళు ఇవన్నీ నొప్పుకుంటారు. మరి ఎక్కువ చేయొద్దు, ఎక్కువ 5 ఒకేసారి 5 కాకుండా 2 కిలోమీటర్స్ అట్లా చేస్తే ఒకేసారి మీరు ఎక్కువ చేస్తున్నారు, కాళ్ళు నొప్పి. ఇంకా ఈరోజు టిఫిన్కి నేను ఉప్మా చేస్తున్నాను అనమాట, వెజిటబుల్ ఉప్మా. దానికోసం వాటర్ని హీట్ అయితే చేసేసుకుంటున్నాను. ఈలోపు వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసుకుంటాను అనమాట. మా బాబు ఉప్మా తినడు, సో వాడి కోసం అండ్ పాప కోసం వచ్చేసి రాగి ఇడ్లీ చేశాను. సో వాళ్ళకైతే రాగి ఇడ్లీ, మాకైతే వెజిటబుల్ ఉప్మా అనమాట. సో వెజిటబుల్ ఉప్మాలోకి క్యారెట్స్, బీన్స్, టొమాటో, ఆనియన్స్ కట్ చేసేసాను. ఇక్కడ బీరకాయ కర్రీ కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం బీరకాయ చట్నీ చేస్తున్నాం కదా, సో అది మైక్రోవేవ్లో ఉడికిపోయింది. ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. మేమైతే ఉప్మాలోకి పల్లి చట్నీ తింటాము, సో పల్లి చట్నీ చేశాను. ఇంకా మా పాపకి విడిగా కారం లేకుండా కొంచెం బీరకాయ కర్రీ తీసేసాను. ఇంకా మా తర్వాత నేను దాంట్లో కారం కొంచెం యాడ్ చేశాను. వెజిటబుల్ ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా బాబుకి రాగి ఇడ్లీ చేశాను చెప్పాను కదా, రాగి ఇడ్లీ అండ్ బాయిల్డ్ ఎగ్, అండ్ మా హస్బెండ్కి వెజిటబుల్ ఉప్మా అండ్ చట్నీ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నువ్వు ఒకటే టైప్ ఇష్టం అనుకో, బౌలింగ్ వంటంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళకి టిఫిన్ ఇచ్చి ఇంకా మా పాపకైతే ఫుడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8 o'clock అవుతుంది. మా పాపకు కూడా రాగి ఇడ్లీయే, దాంట్లో నేను నెయ్యి వేసి పెట్టేస్తాను అనమాట. మా పాపకు టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఫస్ట్ లంచ్ బాక్స్లోకి సలాడ్ అయితే పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను బీరకాయ చట్నీ చేశాను కదా, సో అది కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత రైస్ కట్టేస్తున్నాను. ఇక్కడ చూసారా బాయిల్డ్ ఎగ్స్ అనేది కొంచెం పగిలిపోయాయి. తర్వాత కర్రీ కూడా కట్టేస్తున్నాను. తర్వాత ఇంకా పెరుగు కూడా కట్టేశాను. ఇంకా సమ్మర్ కదా, పెరుగు కూడా ఉండాలి, సో పెరుగు కూడా కట్టేశాను అనమాట. ఇంతటితో మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. ఇంకా నేను లంచ్ బాక్స్ కట్టేలోపు మా హస్బెండ్ మా పాపని కింద బైక్ మీద అలా రౌండ్లు వేయాలన్నమాట, లేకపోతే అస్సలు వెళ్ళనివ్వదు. ఇంకా మా హస్బెండ్ రెడీ అవుతుంటేనే మా పాప మా హస్బెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట, కింద తిప్పాలని చెప్పేసి. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా నేను టిఫిన్ అయితే చేసేస్తున్నాను. తర్వాత యాజ్ యూజువల్ వంట రూమ్ని నీట్గా పెట్టుకోవడం. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.